ఇదిగోండి కాఫీ. ఎక్కడికెళ్ళాడో చెప్పాడా వీడు? లేదండి, ఈరోజు చాలా లేట్ అయింది. నేనదే చూస్తున్నాను ఇంకా రాలేదేంటా అని. ఎక్కడికెళ్ళావరా ఇప్పటిదాకా? ఆడుకోనికి వెళ్ళానా? 24 గంటలు ఆటలు ఆటలు అంటూ తిరిగితే ఏం చేద్దామని జీవితంలో? ఆడుకోవడం తప్ప ఏంది? ఆడుకోవడం తప్పు కాదురా. కాలేజ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి, లేదా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆట విడుపు కోసం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి. అంతే తప్ప 24 గంటలు కాలేజ్ మానేసి ఆట ఆట అంటూ గ్రౌండ్లో తిరిగితే జీవితం సంకరాగిపోతుంది. అబ్బా, రాగానే ఏంటండి గొడవ వాడితో? అయ్యో, సారు మాకు దొరికేది ఇప్పుడే కదా, లేకపోతే వాలీబాల్ ఆడుతూ ఎంత బిజీగా ఉంటారో నవాబు గారు. రే, చదువుకుని ఉద్యోగం చేస్తే 4 వేళ్లు లోపలికెళ్తాయిరా. 24 గంటలు ఆట ఆట అని తిరిగితే ఉపయోగం లేదురా. అంటే మీ దృష్టిలో బతుకున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళేనా? చదువు లేకపోతే దేనికి పనికిరామా? అలా అనుకుంటే క్రికెట్కు ఒక గాడ్ సచిన్ టెండూల్కర్ ఏం చదువుకున్నాడు? అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చదువుకున్నాడు? చదువుకి బ్రతకడానికి సంబంధం లేదు, అది తెలుసుకోండి మీరు. చూసావా, చిన్నపిల్లాడనుకున్నాం, బాగా మాటలు చెప్తున్నాడు. అరే చిన్నా, ఏంట్రా ఇది? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అమ్మా, నాకు ఈ చదువు ఇష్టం లేదమ్మా. నేను ఒక వాలీబాల్ ప్లేయర్ అవుదామని అనుకుంటున్నా. వాలీబాల్ ప్లేయర్ అవుతావా? రే, వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీలో నేను చదివిస్తున్నది చదువుకుని మంచి పొజిషన్లోకి వస్తావని, మమ్మల్ని ఉద్ధరిస్తావని, అంతేగాని ఇలా బాల్ పట్టుకున్నాడి గాలికి తిరుగుతావని కాదురా. దీంట్లో కూడా మంచి పొజిషన్స్ ఉంటాయి నాన్న. ఎప్పుడురా? మేము చచ్చాక? అయ్యో, ఏం మాట్లాడి అవి? నా కొడుకు గొప్పోడయ్యాడని పట్టుంటే ఏమో అనుకున్నా. ఇప్పుడు తెలిసింది ఎంత గొప్పోడయ్యాడు. తండ్రి మాటే లెక్క చేయలేంత గొప్పోడయ్యాడని తెలుసుకున్నాను. అరే చిన్నా, ఈ ఆటలన్నీ వదిలేరా, చదువుకుంటానని చెప్పు. నా డిసిషన్లో అయితే ఏ మార్పు లేదమ్మా. మీకోసం నా ఇష్టాన్ని నేను కాదనుకోలేను. అయితే నా నిర్ణయాన్ని కూడా చెప్తాను విను. నా మాటని గౌరవించేవాడు మాత్రమే నా కొడుగ్గా నా ఇంట్లో ఉండాలి. దట్స్ ఆల్. అరే చిన్నా, ఆగరా చిన్నా. అయ్యో, అయ్యయ్యో, ఏంట్రా ఇది? ఎలా పడ్డావు? దెబ్బలు తగిలినాయా? చూడు. అయ్యో, దెబ్బలేం తగిలాయా? చూపించు. నువ్వు కృష్ణమూర్తి కదా? అరే, నువ్వు దశరథ్ కదూ, బాగున్నావా? బాగున్నా. నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఇల్లేరా బాబు. దా మాట్లాడుకుందాం, రా రండి. భలే కలిశాన్రా. ఇంకేంట్రా, అంతా బాగున్నారా? అప్పుడెప్పుడు మీ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని, పెద్ద ప్యాకేజ్ అని ఫోన్ చేసావు. ఇదిగో మళ్ళీ ఇప్పుడే రావటం. మీ అబ్బాయా? నా కొడుకే. ఏం చేస్తున్నాడు? నా ప్రాణం తీస్తూ ఉంటాడు. అదేంట్రా? సారు చదువుకోరట, వాలీబాల్ ఆడి పెద్ద ప్లేయర్ అవుతారట. అసలేం ఆలోచించకుండా వాడేది కోరుకుంటే అది చేయించు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఈ కాలం కుర్రాళ్ళకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంటుందిరా. అనవసరంగా వాళ్ళ మీద మన ఇష్టాలను రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు.
ఏం చూస్తున్నావురా? కారు నీ సొంతమేనా? అవును. నీకేంట్రా సొంత కారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే కొడుకు, ఎన్నైనా చెప్తావు. నా పరిస్థితి అది కాదు కదరా. అరే, ఇప్పుడు వాడిని బలవంతంగా చదివించి ఉద్యోగం చేయించిన నా ఇష్టం ఇది కాదు, వేరే ఉంది అని మళ్ళీ వదిలేసి వచ్చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఇన్ని రోజులు మీకు నచ్చినట్టుగా బ్రతికాను. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం బ్రతకాలనుకుంటున్నాను. నాకు నచ్చినట్టు అంటే అందులో నువ్వు బాగుండటం ఉందా, లేక నా స్వార్థం ఉందా? మనసు చంపుకొని చేయలేను అంటున్నాను. మరి జాబు, రిజైన్ చేసేశాను. మరి లైఫ్? కొత్తగా ప్రారంభిస్తా. అమ్మా కళామ్మ తల్లి, నీ ఒడిలో ఎంతోమంది సామాన్యులని అసామాన్యులుగా మార్చిన చరిత్ర నీది. నన్ను కూడా నీ బిడ్డలాగే అనుకుని, చరిత్ర కాకపోయినా చరిత్రలో ఒక పేజ్ ఉండేలా చేయమ్మా. నాకు తెలుసు నువ్వు చేస్తావు, ఎందుకంటే నువ్వు చాలా మంచమ్మవి. ఇప్పుడు కాదు, తర్వాత కనపడు. ప్రతోడు హీరో అని వచ్చేయటమేనా మా ప్రాణాలు తీయడానికి? హీరో అవుతావా? అసలు యాక్టింగ్లో అలానే వచ్చా నీకు? హీరో లేదు, ఏం లేదు. వెళ్ళవా, వెళ్ళు. హీరో ఛాన్స్ కావాలా? మోహన్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రేయ్, ఆల్రెడీ ఒకతన్ని ఇలాగే అన్నారు, మొహం అద్దంలో చూసుకున్నావా అని. కట్ చేస్తే కొన్ని కోట్ల మంది ఆయనని గుండెల్లో పెట్టుకున్నారు. తెలుసుగా, మెగాస్టార్ చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే చచ్చూరుకుంటారు యాదవల్లారా. ఎంతసేపు మీ పిల్లలు వాళ్ళ పిల్లలేనా? మాలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా? యదవల్లారా, యదవల్లారా. ఒకటి నా జన్మభూమి భూమి, నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, అందులో నా ఫిల్ము నగరు ఎంతో అందమైన ప్రదేశము. తానానే తానే నానా తానానే నా ఓని పడవా. ఎంత? 150 రూపాయలు. ఎందుకంత? మా ఊర్లో 50 ఇస్తే 150 సార్లు చెప్తారు తెలుసా? ఏంది భయ అది పేరు 50 రూపాయలు నోట? పొద్దు పొద్దుగాల మంచి లాగా తీవయా ఇదే. పోపో, గొప్ప నవ్వుదానో వచ్చా. రేపు నా ఆటోగ్రాఫ్ కావాలన్నా నీకు నేను ఇవ్వను, పోవయ్యా. హలో బ్రదర్, ఏ ఊరు మంది?
మీ దేవురో తెలీదు కానీ మా ఊరు అమలాపురం. అబ్బో, బ్యాగులో బట్టలతో పాటు అమలాపురం ఎటకారం కూడా తెచ్చుకున్నట్టున్నావు. మనం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మనంలాగా ఉండాలి కానీ మారకూడదు అని మా నాన్న చెప్పాడు. ఇంకేం చెప్పాడు మీ నాన్న? చాలా చెప్పాడు, అన్నీ చెప్పేస్తాం. జాగ్రత్తగా దాచుకో. ఇంతకీ నీ పేరేంటి? కేర్ ఆఫ్ అమలాపురం ఆనంద్ బాబు. అయినా ఎందుకొచ్చావు ఇక్కడికి? మంచి సెంటర్ చూసి కొబ్బరి బొండాలు అమ్ముదామని. అర్థం కాలేదా? ఎందుకు వస్తాం బెదరు ఇక్కడికి? హీరో అవుదామని. నువ్వా? ఏ నాకేం తక్కువ? కొంచెం బుర్ర తక్కువ. బుర్ర తక్కువ?